లలితాదేవి ఏ దేవుణ్ణైనా సందేహించవచ్చు, కానీ లలితాదేవిని సందేహించక్కర్లేదు. లలితాదేవి శక్తి అపారమైన శక్తి. లలితాదేవి శక్తిని మించిన శక్తి లేదు. లలితాదేవి తర్వాతే ఎవరైనాను. రాముడు లలితాదేవి అంశ కాబట్టే రాముడు అంత అందంగా ఉంటాడు. శ్రీకృష్ణుడు లలితాదేవి అంశ. రాముడు అంత అందంగా ఉన్నాడంటే లలితాదేవి రూపం స్వయంగా. అలాగే శ్రీకృష్ణుడు అన్ని ఘనకార్యాలు సాధించాడంటే శ్యామలాదేవి అనుగ్రహం. యోగమాత శ్యామలాదేవి ఆదేశించింది. అందుకనే భగవద్గీతని, అంత పెద్ద భగవద్గీతని 2-2.5 గంటల్లో అర్జునుడికి చెప్పగలిగాడు. ఆ విషయం శ్రీకృష్ణుడే చెప్పాడు. తర్వాత అశ్వమేధ పర్వంలో అర్జునుడు మళ్ళా అడిగినప్పుడు భగవద్గీత మళ్ళా చెప్పమంటాడు. మళ్ళా చెప్పడానికి ఇది ఏమైనా రికార్డరా, టేప్ రికార్డరా? ఒక యోగ శక్తి నా చేత చెప్పించింది, అది ఆవిడే శ్యామలాదేవి అని చెప్పాడు. అంచేత అమ్మవారి శక్తి, ఆది పరాశక్తి అంటే లలితాదేవి. లలితాదేవి అంశలే లక్ష్మి, పార్వతి, సరస్వతి. శివుడు, విష్ణువు, బ్రహ్మ, త్రిమూర్తులు కూడా ఆవిడ ఆధీనంలోనే ఉంటారు. ముగ్గురు మూల శక్తులు కూడా ఆది పరాశక్తి ఆధీనంలోనే ఉంటాయి. అంచేత లలితాశక్తిని మించింది లేదు. ఏ దేవత గుడికి వెళ్ళినా, గ్రామ దేవత గుడికి వెళ్ళినా శ్రీమాత్రే నమః అనుకోండి అంతే. శ్రీమాత్రే నమః. అన్ని రాజరాజేశ్వరి యొక్క, లలితాదేవి యొక్క అంశలే, రూపాలే.